ఇప్పుడు నేను చెప్పే 3 పాయింట్స్ని కనుక మీరు ఫాలో అయ్యారనుకోండి, మీరు సెల్ఫ్ డిసిప్లిన్ అవుతారండి. ప్రతి ఒక్కటి డిసిప్లిన్ మేనర్లో చేసి మీరు అనుకున్నది అనుకున్నట్టుగా లైఫ్లో సక్సెస్ అనేది అవుతారు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి లెర్న్ సే టు నో. అంటే లైఫ్లో కొన్ని వాటికి నో చెప్పడం అలవాటు చేసుకోండి. ఏదైనా వర్క్ ఉంది, అర్జెంట్ వర్క్ ఉంది, మీ ఫ్రెండ్స్ ఏదైనా పార్టీస్కి దేనికైనా ఇన్వైట్ చేస్తున్నారు అనుకోండి, నో చెప్పడం నేర్చుకోండి. వాళ్ళు ఫీల్ అవుతారు అనుకోని ఏది చేయకండి. మీకు ఇంపార్టెంట్ పని ఉంటే నో చెప్పడం నేర్చుకోండి ఫస్ట్. సెకండ్ పాయింట్ వచ్చేసి డూయింగ్ ప్రియారిటీ. అంటే ఏంటంటే అండి, మీరు లైఫ్లో ఏదైతే ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటాయనుకోండి, దాన్ని ప్రియారిటీ ఇచ్చి ఫస్ట్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. కొంచెం లీస్ట్ ఇంపార్టెంట్ పనులు కొంచెం లేట్గా చేయడానికి ట్రై చేయండి. కాకపోతే ఇంపార్టెంట్ పనులు ఉన్నది మాత్రం ఫస్ట్ కంప్లీట్ చేశారనుకోండి, ఇంకా లైఫ్లో మీకు టైం అనేది ఉంటుంది. పాయింట్ వచ్చేసి డోంట్ కంప్లైంట్. మీరు లైఫ్లో దేని మీద కూడా కంప్లైంట్ అనేది ఇవ్వకండి. ఇది బాగాలేకపోయినా పర్లేదు, అది బాగాలేకపోయినా పర్లేదు. ఎందుకంటే మీరు దాన్ని చేంజ్ చేయలేదు కదా. మీరు మీ అవసరాలకి సపోజ్ అది బాగాలేదు, దానికి మీరు ఏం చేయాలనేది ఆ సొల్యూషన్ అనేది వెతుక్కోండి. ఊరికే ప్రాబ్లమ్స్ మీద ఉండకండి. అట్లా లైఫ్లో దేనికి కంప్లైంట్ అనేది ఇవ్వకండి. ఇలా